హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన డ్రెస్సింగ్ స్టైల్. మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో ఆ వృత్తికి తగిన బట్టలు వేసుకోవడం. మనకు అది కంఫర్టబుల్గా అనిపించినా అనిపించకపోయినా కానీ మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. నేను ఫేస్ చేసిన ఒక క్లయింట్ గురించి ఎగ్జాంపుల్ చెప్తా మీకు. తను ఒక కార్ల ఫ్యాక్టరీ లోపల 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. తనకు పెద్దగా చదువేం లేదు, కానీ తన స్కిల్ తోటి, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ తోటి ఏదో అచీవ్ చేయాలి, లైఫ్లో సెటిల్ కావాలన్న భయం భక్తితోటి అతను చాలా బాగా పనిచేసిండు. ఒక చాలా మంచి సాలరీ ఈల్డ్ చేస్తున్నాడు. కంపెనీ మేనేజ్మెంట్ అనేది మారిపోయింది, వేరే వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేసిండ్రు. సో ఈ ప్లాంట్ని ఎక్స్పాండ్ చేయాలి, ప్లస్ ఈ బిజినెస్ గురించి వాళ్ళకి పెద్ద ఐడియా లేదు కాబట్టి ఎవరైతే సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారో క్రితం కంపెనీకి లాయల్గా ఒక 20 సంవత్సరాల కన్నా పైబడి పనిచేస్తున్న వ్యక్తులు ఎవరున్నారా అని వీళ్ళు వెతికిండ్రు. అందులోపల మనోడి పేరు కనిపించేసింది. సో ఇతన్ని ఆల్ ఆఫ్ ఎ సడన్ గ్రౌండ్ లెవెల్, ఆన్ ఫీల్డ్, హ్యాండ్స్ ఆన్ జాబ్ పక్కన పెట్టేసి ఇతను ఒక బోర్డ్ మెంబర్గా మారిపోయాడు. ఇతను ఒక జూ, కానీ అక్కడ ప్రిడామినెంట్గా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీలు కానీ ఆ టౌన్ కానీ, ఐఎమ్ నాట్ గోన్ మెన్షన్ అబౌట్ ద టౌన్. సో అందరు ఎంతో కొంత కన్ఫ్రంటేషన్ ఉంటుంది వీళ్ళ మధ్యన. అతను తన పర్సనల్ విషయాలు కొన్ని షేర్ చేసుకున్నాడు. అతను మొదటి లోపల జాబ్లో జాయిన్ అయినప్పుడు అతను ఎన్నో రకాలుగా వేధించి అతను జాబ్ మానేసేలాగా చేసిండు. సో ఇతను ఒక 6 months సబాటికల్ బయటికి వెళ్ళిపోయి తర్వాత వేరే జాబ్ ఎత్తుకోవడం ఎందుకు, ఇక్కడనే మనం కొట్లాడదాం, ఫైట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ వచ్చిండు. అప్పటి నుండి కొద్దిగా రఫ్గా అయిపోయింది అన్నట్టు. అప్పటి నుండి వీళ్ళందరినీ ఏ విధంగా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేయడం నేర్చుకున్నాడు. సో ఒక 20+ years సర్వైవ్ అయింది అతను. సో ఒక నార్మల్ పర్సన్ నుండి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇతను ఒక బిగ్ బాయ్స్ లీగ్లో పడిపోయిండు. సో ఇతను డీల్ చేసే వ్యక్తులు కానీ, కూర్చునే బోర్డ్ మెంబర్స్ కానీ అందరూ బిలియనియర్స్, మిలియనియర్స్. ఇండస్ట్రీ లోపల ఒక రకమైన స్ట్రాటాలో బ్రతికే వాళ్ళు. దీస్ పీపుల్ ఆర్ ప్రైమ్ పీపుల్ అండ్ దీస్ పీపుల్ ఆర్ యూజ్ టు మేకింగ్ కాలింగ్ ద షాట్స్. సో ఆబ్వియస్లీ దిస్ guy started chickening in front of these people and he couldn't open his mouth and make an eye contact or put forward whatever thoughts he is having. ఈ పీరియడ్ లోపల ఇతనికి కాస్త పానిక్ అటాక్స్ రావడం స్టార్ట్ అయింది, వర్క్ ప్రెషర్ పెరిగిపోవడం స్టార్ట్ అయింది. ఈ పానిక్ అటాక్స్, యాంగ్జైటీకి మూల కారణం ఏంటిదని ఒక 2.5 hours అతనితో జర్నీ చేసిన తర్వాత, అతని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇతను చాలా మంచి గ్రేట్ మూవీ బఫ్, సినిమాలు బాగా చూస్తాడు నా లెక్కనే. సో ఆబ్వియస్గా నేను అతనికి ఏం చెప్పినంటే, సీన్ కానరీ అంటే ఎవరు, జేమ్స్ బాండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఫిగర్. జేమ్స్ బాండ్ క్యారెక్టర్ స్టార్ట్ అయింది, పుట్టింది ఇతనితో అన్నట్టు. సో అతన్ని సినిమాలు చూడమని చెప్పిన. సో అతను ఆల్రెడీ నేను చూసిన అన్నాడు. లేదు లేదు, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూడు. ఈసారి ఏం చూడు అంటే ఓన్లీ అతని డ్రెస్సింగ్ స్టైల్ చూడు, ద వే హీఈస్ క్యారింగ్ హిమ్సెల్ఫ్, కాన్ఫిడెన్స్ ఎట్లా ఎగ్జుబరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరికైనా కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, యూ సీ దట్ ఐఎమ్ ఇన్ లాల్చీ పైజామా, బ్యాంకుకి పోయిన చిన్న లోన్ పని పైన, బ్రదర్ వాళ్ళ పాప గురించి కొంచెం ఏదో ఇష్యూ ఉన్నదని ఆ లోన్ కోసం పోయినా. సో మనకు బ్యాంకుకి తిరిగేటప్పుడు మనం ఏమన్నా టక్ వేసుకొని, టై కట్టుకొని, బ్లేజర్ వేసుకొని పోతే ఎంత గలీజ్ ఉంటుంది. సో నార్మల్ లైఫ్లో ఎట్లా ఉండాలి, ఇట్లనే ఉండాలి. టెంపుల్కి పోవాలంటే ఇట్లనే ఉండాలి. కానీ పర్టికులర్గా ఇంపార్టెంట్ ఏదన్నా ఒక ప్రజెంటేషన్ ఉన్నది, ఒక జూమ్ మీటింగ్ ఉన్నది, ఎవరో ఒక కీ ఫిగర్ యొక్క వర్క్ షాప్ ఉన్నది. సో ఆబ్వియస్గా కొంచెం ప్రాపర్గా డ్రెస్అప్ అయిపోయి మనం ఆ వర్క్ షాప్ అటెండ్ కావాలి కదా. ఎంత ఆన్లైన్ అయినా కానీ మనం ఎంతో కొంత ప్రొఫెషనల్ డ్రెస్సింగ్ అయితే చేసుకోవాలి ఆ టైం లోపల. సో ఇతనికి నేనేం చెప్పినంటే, ఆ సీన్ కానరీ డ్రెస్సింగ్ స్టైల్ని కాపీ చేయి. అతను ఏ విధంగా తను కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాడు, ఆ కాన్ఫిడెన్స్ని లోపలికి దింపుకో అని చెప్పిన. చూడండి, మన తెలుగు హీరోలు కానీ, మిగిలిన మన బాలీవుడ్ యాక్టర్లు కానీ, లేకపోతే ఈవెన్ హాలీవుడ్ యాక్టర్లు కానీ, సో వాళ్ళు సూట్ వేసుకోగానే ఒక రకంగా బిగుసుకుపోతారు, కొద్దిగా సొఫిస్టికేషన్ తెచ్చుకుంటారు, కొద్దిగా యాక్ట్ చేస్తుంటారు అన్నట్టు. అంటే మన క్యారెక్టర్ దాటి బియాండ్ బిహేవ్ చేస్తుంటారు. అర్థం చేసుకోండి, ఎప్పుడైనా కానీ మన క్యారెక్టర్ని మనం రిటైన్ చేసుకుంటూనే కొంత హుందాగా ప్రవర్తించాలి. నేను ఎందుకు చెప్తున్నట్టే, మీరు పట్టి చెప్తున్నా, సీన్ కానరీ మూవీస్ చూడండి ఒకసారి. తను ఎంత డిగ్నిఫైడ్గా, ప్లస్ ఎంత మ్యాచోగా, అదే ఇట్లా మొగడంటే ఈడ్రాబే అన్నట్టు ఉంటుంది. అతను వేసుకొని ఇట్లా సూట్ వేసుకొని తిరుగుతుంటే మెల్లమెల్లగా తన డ్రెస్సింగ్ స్టైల్ని మోర్ ప్రొఫెషనల్గా మార్చుకున్నాడు. సో కాన్ఫిడెంట్గా మంచో చెడో ఏదైతే అది కానీ అని చెప్పి వాళ్ళ ముందు తన ఒపీనియన్ చెప్పడం స్టార్ట్ చేసిండు.
ఎందుకు అతనికి ఈ విషయం చెప్పినా అంటే, ఇప్పుడు అతను తన నోరు తెరవకపోతే ఇతని వల్ల యూజ్ ఏం లేదని చెప్పి అతన్ని డిస్కార్డ్ చేసే అవకాశం ఉంటది. సో అతను చెప్పిన, "అరే బాబు నీ జాబ్ పోతది నువ్వు మాట్లాడకపోతే. ఆల్రెడీ కంపెనీ మేనేజ్మెంట్ చేంజ్ అయిపోయింది. బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ దే ఆర్ రిటైనింగ్ యూ అండ్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్. సమ్ కీ ఇన్‌పుట్స్, సమ్ కీ టేక్ అవేస్ ఫ్రమ్ యూ. నువ్వు అది కాంట్రిబ్యూట్ చేయకపోతే నేను ఆడ ఉంచుకోడురా బాబు" అని చెప్పిన. సో అతను మెల్లమెల్లగా మారిపోయిండు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే ఫ్రెండ్స్, నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటా. ఇంటర్వ్యూ పోతున్నా, ఫెయిల్ అయిపోతున్నా, ఇట్లా అట్లా అని చెప్తారు. వాళ్ళు చెప్పే కొట్టే కథలు ఏంటిది, గిటార్ ఏంటిది అంటే, అరే మన లోపల కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం న్యాచురల్గా ఉండాలి, మనం ఎటువంటి బట్టలు వేసుకున్నా కానీ వాడు అవతల వాడు యాక్సెప్ట్ చేస్తాడు, మనకి ఇట్లా అట్లా అని కథలు చెప్తారు. అరే బాబు మీ కథ అయిపోయింది, మీ సినిమా అయిపోయింది. ఒకప్పుడు ఇట్లా నడుస్తుండే కావచ్చు, లేకపోతే నువ్వు ఆల్రెడీ టాలెంటెడ్ పర్సన్, లేకపోతే నువ్వు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ కాబట్టి నువ్వు ఎట్లా బట్టలు వేసుకున్నా నడుస్తుంది. యు ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ ప్రోడక్ట్ కదా. సో నువ్వు నంగా పొంగా తిరిగినా కానీ ఎవడేమనడు. బట్ కొత్త కొత్త పోరగాళ్ళకి ఎట్లా, వాళ్ళ లైఫ్లను ఖరాబ్ చేస్తారేంది? లేదు. సో మనం ఎక్కడ పని చేయడానికి వెళ్తున్నామో ఆ పనికి తగ్గ బట్టలు వేసుకోవాలి, ప్రొఫెషనల్ డ్రెస్సింగ్ మెయింటైన్ చేయాలి, యాప్ట్ అయ్యే బట్టలు వేసుకోవాలి. ఇంటర్వ్యూ పోతున్నారంటే టీ షర్ట్ వేసుకొని పోతా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు అనుకోండి, అది చాలా నాన్ సెన్సికల్ థింగ్. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇంటర్వ్యూ పోతున్నప్పుడు ఫార్మల్ డ్రెస్ వేసుకొని పోవాలి. వీలైతే కొంచెం ఓవర్ డ్రెస్ కావాలి, అంటే టై కట్టుకోవడము, బ్లేజర్ వేసుకోవడం. అంటే దిస్ పర్సన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ అని మనకి కనిపించాలి కదా. కాన్ఫిడెన్స్, నేను ఇట్లనే ఉంటా ఆ టైప్ అవి పెట్టుకోకండి. కొంతమందిని అబ్జర్వ్ చేసినాక మీకు ఈ సలహా చెప్పబుద్ధి అయింది. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఇస్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.